బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాల్టి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 10వ తేదీ లాస్ట్. ఈ నెల 11న నామినేషన్లు పరిశీలించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ తేదీ ఈ నెల 13. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 దక్కనున్నాయి. అయితే కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ, ఎంఐఎం తమకు 1 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం చాలా మంది రేసులో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, బానోతు విజయబాయి, పారిజాత నరసింహారెడ్డి ఉన్నారు. అంతేకాదు బీసీ నేతలు కూడా ఎమ్మెల్సీని ఆశిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఈ రోజు నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా వాటికి సైనింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఏ విధంగా రావాలి, సభ్యులు ఏ విధంగా దానికి సంబంధించి నామినేషన్లు వేయాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ కి సంబంధించిన అన్ని సైనింగ్ బోర్డులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించి మొత్తం ఈ రోజు నామినేషన్లు స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ రోజు నుంచి వారం రోజుల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. స్వీకరణ తర్వాత విత్డ్రాయల్ గానీ, ఆ తర్వాత మార్చి 20న కౌంటింగ్ ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు కనుక మొత్తం ఇప్పుడు సంఖ్యాబలంగా చూసినట్లయితే మొత్తం 5 స్థానాలకు ఖాళీలకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. 5 స్థానాల్లో బీఆర్ఎస్ కు 1, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఈ 5 మంది కాకుండా ఎవరైనా అదనంగా వేసినట్లయితే కనుక మార్చి 20న పోలింగ్ ఉంటుంది. ఆ పోలింగ్ అదే రోజు కూడా కౌంటింగ్ కూడా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. అయితే ఈ ఒకవేళ కనుక 5కు మాత్రం ఒక బీఆర్ఎస్ నుంచి 1, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి 4 మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లయితే అయితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పుడు చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీకి దక్కే 4 ఛాన్స్ విషయంలో మాత్రం చాలా క్యూరియాసిటీ అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కే 4 మిత్రపక్షాలుగా ఉన్న సిపిఐ, ఎంఐఎం 2 కూడా తమకు 1 చొప్పున కేటాయించాలని చెప్పేసి పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు కాంగ్రెస్ లో మాత్రం ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా కొంతమందికి, అంటే ముఖ్యంగా కొంతమంది లీడర్లకు కూడా పెద్ద స్థాయిలో ఒక అష్యూరెన్స్ అయితే లభించిందంటూ కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా అద్దంకి దయాకర్, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి వీరికైతే కన్ఫర్మ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఒకవేళ ఏమన్నా మహిళకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి బానోతు విజయబాయి, అదేవిధంగా పారిజాత నరసింహారెడ్డి కూడా రేసులో ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకా బీసీ నేతలకు సంబంధించి అయితే చాలా మంది నేతలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. టీఎస్ఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఇరవర్తి అనిల్ కుమార్ గానీ, అదేవిధంగా పార్టీకి మెదక్ జిల్లాకు సంబంధించిన గాలి అనిల్ కుమార్, అదేవిధంగా ఓబీసీ కోటాకు సంబంధించి ఇప్పటి వరకు బీసీలకు కొన్ని స్థానాలు కేటాయించినప్పటికీ రాజ్యసభలో కేటాయించిన, అదేవిధంగా ఎమ్మెల్సీలో అవకాశం కల్పించిన అన్ని కూడా బీసీలలో కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళకు గౌడ, యాదవ వాళ్ళకే దక్కుతున్నాయి కాబట్టి ఓబీసీలుగా తమకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా ఒడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన జరిపాటి జయపాల్ కూడా ఆశిస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా వారి మెమోరాండాలను ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే సో మొత్తం మీద మీనాక్షి నటరాజన్ రేపటి నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి ఆమె కూడా వీటికి సంబంధించి పరిశీలి చేసేసి, అంటే మార్చి 10 వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి వారిని ఎవరెవరు అనేది కూడా స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావాహులంతా కూడా పెద్ద ఎత్తున ఆశలు అయితే పెట్టుకున్నారు. రేపటి నుంచి మీనాక్షి నటరాజన్ కూడా వస్తున్నారు, రివ్యూస్ కూడా చేస్తున్నారు కాబట్టి ఆమె వీటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక క్యూరియాసిటీ అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. బలరాం, ప్రతాప్, అంటే కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తూ ఉన్నాం, మీరు చెప్తున్నట్టుగా ఆశావాహుల జాబితా చాలా పెద్దగానే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ పార్టీ ఎటువంటి క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఇక్కడ పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ప్రతి ఎన్నికను కూడా ఒక సామాజిక ఈక్వేషన్స్ ను పరిగణలోకి అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ సామాజిక సమీకరణాలు ముఖ్యంగా ఓసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ అన్ని ఈక్వేషన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పటి వరకు గతంలో రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు చూసినట్లయితే ఓసీ వర్గం నుంచి రేణుకా చౌదరికి అవకాశం కానీ, అదేవిధంగా బీసీ వర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా చూసినట్లయితే కనుక పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికల్లో తీర్మార్ మల్లన్నకు అవకాశం కల్పించడం, అదేవిధంగా
అదేవిధంగా ఎమ్మెల్యే కోటా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఓసీ వర్గం నుంచి బల్మూరి వెంకట్ గాని, బీసీ వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ కు ఇట్లా అవకాశం కల్పించారు. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని కూడా చూస్తున్నాం. 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ 4 4 వర్గాలకు కూడా కేటాయించాలని కూడా ఒకటి ఆలోచన కూడా చేస్తుంది. ఓసీ వర్గం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలలో రెడ్డి సామాజిక వర్గానికి దక్కలేదు కాబట్టి ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా బీసీ వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా సిపిఐ కూడా మేము కూడా బీసీకి వర్గానికే ఇస్తాం కాబట్టి గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తమకు అవకాశం కల్పించాలని చూస్తుంది అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సిపిఐ నుంచి కూడా మునుగోడుకు చెందిన సత్యం అనే వ్యక్తికి ఇవ్వాలంటూ కూడా ఇస్తామంటూ కూడా వారు ఒక కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక ప్రపోజల్ పెట్టినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద సిపిఐ ప్రతిపాదించిన సత్యంకి ఇస్తారా లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికే బీసీకే ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశావాహులు అయితే ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్సీ వర్గం నుంచి సంబంధించి అద్దంకి దయాకర్కి ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అద్దంకి దయాకర్కి ఇప్పటికే 2-3 సార్లు మిస్ అయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే ఆయనకు 2-3 అవకాశాలు మిస్ అయినాయి. అయినప్పటికీ పార్టీ లైన్ లోనే ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఈసారి అవకాశం దక్కించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే కేబినెట్ లో ఓన్లీ ఆదివాసీ నుంచి ఉన్నారు కాబట్టి లంబాడ సామాజిక వర్గం నుంచి కూడా బానోతు విజయబాయికి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఈ 4 ఖచ్చితంగా ఒకటి మహిళకి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తే ఆ మహిళా విషయంలో బానోతు విజయబాయి అవుతుందా లేదంటే పారిజాత నరసింహారెడ్డి అవుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఈ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అయితే ఉండే అవకాశం ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.